Hello Hyderabad. I came up with an interesting news. మన సిటీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఎంజిన్ సర్వీసెస్ ఇండియా హైదరాబాద్లో ఒక పవర్ఫుల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఎంఆర్ఓ సెంటర్ స్థాపిస్తోంది. రాఫెల్ ఫైటర్ జెట్ ఎంజిన్స్ కోసం మొదటిగా 150 ఉద్యోగాలు, తర్వాతి దశలో 750 వరకు జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. M88 ఎంజిన్స్ కి సర్వీసింగ్ చేయడమే కాకుండా గ్లోబల్ ఎంఆర్ఓ హబ్గా కూడా డెవలప్ అవుతోంది. ఇంకో సెన్సేషనల్ అప్డేట్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండ్ డాసాల్ట్ ఏవియేషన్ కలిసి హైదరాబాద్లోనే రాఫెల్ జెట్ ఫ్యూస్లేజెస్ తయారీ మొదలు పెడుతున్నారు. 2028 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్, నెలకు 2 పూర్తి ఫ్యూజలేజ్ యూనిట్స్ డెలివరీ టార్గెట్. ఇది భారత్లోనే కాకుండా ఫ్రాన్స్ వెలుపల మొదటిసారిగా రాఫెల్ పార్ట్స్ తయారీగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్స్పోర్ట్స్ కూడా చేయడానికి రెడీ. ఇవి ఇండియా, ఫ్రాన్స్ సంబంధాలను బలోపేతం చేస్తూ హైదరాబాద్ను ఏరోస్పేస్ క్యాపిటల్గా మార్చుతున్నాయి. తెలంగాణకి జాబ్స్, స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ విజిబిలిటీ అన్నీ బూస్ట్ అవుతాయి. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు అధికారికంగా రాఫెల్ ఫైటర్ జెట్ యొక్క గ్లోబల్ ప్రయాణంలో భాగమైంది. జెట్ స్పీడ్లో గ్రోత్, జెట్ పవర్తో ప్రైడ్. ఇలాంటి మరిన్ని వివరాల కోసం దయచేసి మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పర్స్కు సబ్స్క్రైబ్ చేయండి.